నమస్తే. 2024 మాస ఫలితాల్లో ఆగస్టు మాసంలో ధనుస్సు రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి కొన్ని విషయాల్లో అదృష్టం చక్కగా ఉన్నా కానీ కొన్ని విషయాల్లో అంటే ఏదైనా ల్యాండ్ పర్చేస్ చేసే విషయంలో ఆగస్టు మాసంలో 1-2 సార్లు ఆచితూచి అడుగులేయాలి. తర్వాత ఏదైతే రెస్పెక్ట్ ఉంటుందో, గౌరవం, మనం ఏమంటాం రాజపూజ్యం, అలా గౌరవం అన్నది చాలా వరకు తక్కువ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అంటే వాల్యూ అన్నది తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు ధనురాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అండ్ వాళ్ళు వాల్యూ కాపాడుకునే విషయాల్లో కూడా మాట్లాడడం కానీ ప్రవర్తించే తీరు కానీ కొద్దిగా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ఎవరైతే ట్రాన్స్ఫర్స్ కోరుకుంటున్నారో, జాబ్లో ట్రాన్స్ఫర్స్ కోరుకునే వాళ్ళకి కొంత అనుకూలమైన పరిస్థితులు అయితే ఈ ఆగస్టు మాసంలో ఉన్నాయి. ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఆగస్ట్ 1st, 2nd, 3rd వీక్స్ కూడా ఇబ్బందికరంగానే ఉంటాయి. ఇంకా 4th, 5th వీక్స్లో అయితే కొద్దిగా అంటే కొంచెం గుడ్ న్యూస్ వినడానికైతే కొద్దిగా ఛాన్సెస్ పెరిగే అవకాశం అయితే ధనురాశి వారికి ఉంది. ఇక శత్రువుల పైన విజయము, కొన్ని కోర్టు కేసులు ఒక కొలిక్కి రావడం ఉన్నా కూడా ఆగస్టు 4-5 వారాల్లో కొంచెం ఫ్యామిలీ అఫైర్స్లో చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు ఎదురయ్యే సిచ్యువేషన్స్ ధనుసు రాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. ఇక ఖర్చులన్నీ కూడా అదుపులో ఉంటాయి. కానీ రాని బాకీల విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇక సంతానం కోరుకునే దంపతులు ఒక్కసారి వారి జాతక రీత్యా పరిహారాలు ఏ ఉంటాయో అవి చక్కగా చేసుకుంటేనే శుభ ఫలితాలు ఉంటాయి. వివాహం కాని యువకులైనా కూడా సంతానం కోరుకునే వాళ్ళు, విద్యార్థులు కూడా అత్యధికంగా శ్రద్ధ వహించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ప్రేమ విషయాల్లో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి, ఆచితూచి. ఈ రకమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే నూతన వ్యాపార ప్రయత్నాలు ఆగస్ట్ 5 వారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. స్పెక్యులేషన్ వ్యాపారానికి మాధ్యమిక ఫలితాలు ఉన్నాయి. ఒక రకంగా కోర్టు కేసుల్లో ఒక కొలిక్కి రావడము, మొదట 3 వారాల్లో శత్రువుల పైన ఆధిపత్యము, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. అయితే జాబ్ విషయాల్లో 5 వారాలు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా నెక్స్ట్ కమింగ్ మంత్స్లో స్టేబుల్ అయిన జాబ్ రావడానికైతే ధనుసు రాశి వారికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలో తెలుసుకున్నాం. అలాగే రైతులు కూడా కష్టపడిన దానికి శుభ ఫలితాలే ఉన్నా కూడా వారి యొక్క వాల్యూ కానీ మాట తీరు విషయాల్లో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా సంతానం కోరుకునే దంపతులు కూడా చెప్పాను, ప్రాపర్ పరిహారాలు అయితే చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. అలాగే విద్యార్థులు చదువు పట్ల అధికంగా శ్రద్ధ వహించాలి. ఆల్రెడీ నెక్స్ట్ అకాడమిక్స్కి ప్రమోట్ అయిన వాళ్ళు, హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా. ఇక గృహిణుల విషయానికి వస్తే కొంత ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ ఉన్నా కూడా మనసులో ఎక్కడో ఒక చిన్న కలత వేధించే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలు కానీ కుటుంబ విషయాల్లో ముఖ్యంగా చెప్పాను, 4-5 వారాల్లో చిన్న మనస్పర్ధలు వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ధనుసు రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల్లో ఈ మాసంలో ముఖ్యంగా మనకేంటి, సూర్య నమస్కారాలు, సూర్యారాధన చాలా చక్కగా పనిచేస్తుందండి. ఈ సూర్యారాధన, సూర్య మంత్రాలు 12 ఉంటాయి. సూర్య మంత్రాలు పఠించుకోవడము, అలాగే లక్ష్మీ నరసింహుల యొక్క ఆరాధన, లక్ష్మీ నరసింహుల ఆరాధన చేయడం వల్ల ఏదైతే సొసైటీలో వాల్యూ తక్కువ ఉంటుంది, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్క విషయంలో ఏంటి కొంచెం గ్రహించలేకపోతాం కొన్ని విషయాలు. ఆ విషయాల్లో ఎదుటి వాళ్ళు మనల్ని తక్కువగా అంచనా వేయచ్చు అంతే. కాబట్టి లక్ష్మీ నరసింహుల ఆరాధన ఒక్కటి చేయటం వల్ల, సూర్య నమస్కారాలు, సూర్య మంత్రాలు 12 పట్టించుకోవడం వల్ల కూడా మంచి సత్ఫలితాలు ఉంటాయి. డేట్స్ వైజ్ చూద్దాం. ధనుసు రాశి వారికి ఆగస్టు 1-2 తేదీలు కొంత ఫ్యామిలీతో కలిసి దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక అలాగే 3rd, 4th, 5th, 6th చాలా వరకు థాట్ ప్రాసెస్ అనేది పాజిటివ్గా ఉంటుంది, కానీ ఏ పనులు ఇంప్లిమెంటేషన్లో జరగవండి 3rd to 6th వరకు. ఇక 7th, 8th, 9th, 10th, 11th, 12th, 13, 14, 15, 16 వరకు ఉండే డేస్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి. 7th to 16th వరకు. 17, 18 మళ్ళీ పాజిటివ్ థాట్స్ ఉంటాయి. 19, 20 ఫైనాన్షియల్ విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. 21, 22 కొంచెం కమ్యూనికేషన్స్ పెరుగుతాయి. కజిన్స్తో, నైబర్స్తో, వీళ్ళందరితో గుడ్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. 23, 24
ఏదైనా ల్యాండ్ పర్చేస్ చేయాలన్నా కూడా, ఉన్న ఆస్తి అమ్మాలన్నా కూడా కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. ఏ డేట్స్ 23, 24, 25, 26 సంతాన విషయాల్లో కొద్దిగా శ్రద్ధ తీసుకోండి. 27, 28, 29, 30 ఇది కొంచెం ఈ డేట్స్ అన్ని కూడా విహారయాత్రకు వెళ్ళటం కానీ, కుటుంబ సభ్యులతో గడపడం కానీ, ఆధ్యాత్మిక విషయాల పట్ల శ్రద్ధ చూపించడం కానీ ఈ డేట్స్ అనుకూలంగా ఉంటాయి. ఇంకా 31st డేట్ అన్నది థాట్ ప్రాసెస్ ఈజ్ పాజిటివ్, బట్ ఇంప్లిమెంటేషన్కి అయితే 31st డేట్లో ఏ ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఉంటే మంచిది. రిమైనింగ్ డేట్స్ చెప్పాను కాబట్టి ఇంప్లిమెంటేషన్ అన్నీ కూడా ఆ డేట్స్లో చేసుకుంటే చక్కగా ఉంటుంది. చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకున్నాం కదా. స్వస్తి.